ఒకసారి ఒక డెంటల్ డాక్టర్, ఒక డెంటిస్ట్ తన స్నేహితురాలతో మాట్లాడుతూ ఇలా అన్నాడంట. దేవుడనేవాడే లేడు. దేవుడనేవాడే ఉంటే నిజంగా ఈ లోకంలో శాంతి, సమాధానం ఉండేది. కానీ ఎక్కడ చూసినా అల్లర్లు, ఎక్కడ చూసినా విభేదాలు, ఎక్కడ చూసినా కోపాలు, ద్వేషాలు రగిలిపోతా ఉన్నాయి. సో, దేవుడనేవాడే లేడు అని చెప్పాడంట. అప్పుడు తన స్నేహితురాలు అనిందంట, నిజంగా డెంటల్ డాక్టర్ అనేవాళ్ళు కూడా లేరు భూమి మీద అని చెప్పిందంట. ఎందుకంటే నిజంగా డెంటల్ డాక్టర్ అనేవాళ్ళు ఉంటే ఎందుకు ఇంతమంది పళ్ళ సమస్యతో బాధపడతా ఉన్నారు, ఎందుకు ఇంతమంది పళ్ళు పుచ్చిపోయి బాధపడతా ఉన్నారు అని తన స్నేహితురాలు చెప్తా ఉంది. అప్పుడు తన స్నేహితురాలు అనిందంట, డెంటల్ డాక్టర్ అనేవాడు ఉన్నాడు, కానీ ఆ పుచ్చిపోయిన పళ్ళు వాళ్ళు ఆయన దగ్గరకు వస్తేనే కదా ట్రీట్మెంట్ పొందుకునేది, వాళ్ళు ఆయన దగ్గరకు వస్తేనే కదా ఉపశమనం పొందేది. డాక్టర్ దగ్గరికి రాకపోతే ఎలా వారికి నెమ్మది వస్తుంది? అలాగే దేవుని యొద్దకు రాకపోతే జీవితంలో నెమ్మది, సమాధానం ఎలా దొరుకుతుంది అని చెప్పిందంట. సో, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ లోకంలో శాంతి, సమాధానం కావాలంటే మనం దేవుని యొద్దకు వెళ్ళాలి. ఆయన యొద్దకు వెళ్తేనే మనం సమాధానం పొందుకుంటాం. యేసు ప్రభు ఒక మాట అంటా ఉన్నాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేసేదును అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఆయన యొద్దకు వెళ్తేనే సమాధానము, ఆయన యొద్దకు వెళ్తేనే మనం నెమ్మది పొందుకుంటాము. ఆయన యొద్దకు వెళ్ళకుండా ఉంటే మనకి ఎక్కడికి వెళ్ళినా సమాధానం రాదండి. సో, మనం కూడా దేవుని యొద్దకు వెళ్దాము. ఆయన ఇచ్చే నెమ్మది, ఆయన ఇచ్చే సమాధానం పొందుకుందాము. మన ప్రయాసము, మన భారము, మన వేదన అంతా ఆయన మీద వేసి గొప్ప సమాధానము ఆయన యొద్ద నుండి మనం పొందుకుందాము. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ.